హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే చాలా కొత్త రెసిపీ అండి. పనస్తొనలు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, తినే ఉండుంటారు. పనస్తొనలతో చాలా రెసిపీస్, వెరైటీస్ కూడా ఉన్నాయి. కానీ పనస్తొనలో ఉండే పిక్కలతో ఎప్పుడైనా రెసిపీ చేశారా, విన్నారా, తిన్నారా? సరికొత్తగా ఉంది కదా. అయితే నేను ఆ పిక్కలతోనే ఇప్పుడు సరికొత్తగా చాలా టేస్టీగా హల్వా అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుందని మాత్రం చెప్పను, కొంచెం లేట్ అవుతుంది, కానీ చాలా టేస్టీగా అయితే మాత్రం ఉంటుంది. వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే పనసపిక్కల హల్వా కోసం అయితే ఇలా పనసపిక్కల్ని క్లీన్ చేసుకొని ఉడికించేసుకోవాలండి. ఇవి ఉడికించేసిన పనసపిక్కలు. దీన్ని పైన పొట్టు అయితే తీసేసుకోవాలి. ఈ పై పొట్టు అయితే కొంచెం జారుతూ ఇబ్బందిగా ఉంటాయి, కానీ ఇలా పై పొర తీసేస్తే ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం పిక్కలు మీకు ఎన్ని కావాలంటే అన్ని పిక్కలు అయితే పొట్టు తీసేసుకోవాలి. తర్వాత కొలత చూసుకోవడమే. ఇలా అయితే నేను పొట్టు అయితే మొత్తం తీసేసానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న పనస పిక్కల్ని ఇలా అయితే కట్ చేసానండి. మొత్తం పైన పొర, తర్వాత లేయర్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా మొత్తం సాఫ్గా తీసేసిన తర్వాత ఒక కప్పు పనస పిక్కల ముక్కలు అయితే వేసుకున్నాను. ఒక కప్పు బెల్లం తురుము అయితే వేసుకున్నాను. 2 కప్పుల పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. దీనికి పచ్చి కొబ్బరే వేసుకోవాలండి, మళ్ళీ ఎండు కొబ్బరి ఆప్షనల్గా ఏమీ లేవు. అయితే ఈ మూడింటిని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి, ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. కాకపోతే అక్కడక్కడ కొంచెం పచ్చి కొబ్బరి అయితే కొంచెం పీసులా వస్తుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు. మూడింటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇది కరిగిన తర్వాత మిక్సీ పెట్టిన పనస్తొనల పిక్కలది పేస్టు, కొబ్బరి, బెల్లం తురుము అన్నీ వేసిన మిక్సీ పట్టింది మిశ్రమం మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అయితే స్టవ్ దగ్గర ఉండి చిన్న మంట మీదే స్టవ్ దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అయితే 10 నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత చూడండి, నాకైతే హల్వా అయితే రెడీ అయిపోయింది. 10 నిమిషాలు టైం అయితే పట్టింది. 10 నిమిషాలకి ఇలా దగ్గరికి అయితే అయిపోయింది. మధ్య మధ్యలో ఒకవేళ మీకు కొంచెం నెయ్యి కావాల్సి వస్తే మధ్య మధ్యలో వేస్తూ కలుపుకోండి. నేనైతే 2 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశాను. మీకు ఒకవేళ ఇన్కేస్ నెయ్యి అవసరమైతే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా అయితే హల్వాని రెడీ చేసేసుకోవడమే. సరికొత్తగా ఇలా పనస తొనల పిక్కలతో హల్వా అయితే చాలా టేస్టీగా ఉందండి. పాలు, పంచదార ఏవి లేకుండా చాలా టేస్టీగా ఈ హల్వా అయితే రెడీ అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే హల్వా అయితే రెడీ అయిపోతుందండి. ఇంతకుముందు పనస్తోనలు మీరు చాలామంది టేస్ట్ చేశారు, దాంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి, రెసిపీస్ కూడా. కానీ పనస పిక్కలతో చేసిన హల్వా కదా, ఏం బాగుంటుందిలే అని అనుకోవద్దండి. ఫస్ట్ టైం చేసిన పక్కా టేస్టీతో పక్కాగా కుదురుతుంది. పనస్తొనల పిక్కలతో చేసిన ఈ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దండి.